హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త టాపిక్ తోటి ఈ వీడియో చేయబోతున్నాను. ఈ టాపిక్లో విషయం ఏంటంటే, మనము ఇంతకుముందులాగా యూఎస్బీ కేబుల్స్ కానీ, డేటా కేబుల్స్ కానీ, ఓటీజీ కేబుల్స్ కానీ, కార్డ్ రీడర్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ ఇలా పెట్టుకోకుండా మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మొబైల్లో నుండి కంప్యూటర్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే విధానము. ముందుగా మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి, ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఇక్కడ FTP సెర్చ్ బార్లో FTP సర్వర్ అని టైప్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ వైఫై FTP సర్వర్ అని వచ్చింది. దాన్ని ఓపెన్ చేసేసి ఇన్స్టాల్ చేసుకుంటున్నాను ఫోన్లో, మొబైల్లో. యాప్ అనేది ఇలా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో వైఫై FTP సర్వర్ అని టైప్ చేస్తే అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దాంట్లో మనం ఓపెన్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. దీంట్లో స్టార్ట్ అండ్ గెట్ ప్రో వర్షన్, స్టార్ట్ నొక్కేసేయాలి. అంటే మనకి ఇప్పుడు వైఫై కనెక్ట్ లేదు కాబట్టి దీనికి వైఫై నాట్ కనెక్ట్ అనే ఆప్షన్ అడిగింది. మనం ఇప్పుడు నా మొబైల్ నుంచి వైఫై డేటాని హాట్స్పాట్ షేరింగ్ అనేది ఇస్తున్నాను నేను నా సిస్టమ్కి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్నెట్ ఆప్షన్లో నేను హాట్స్పాట్ షేరింగ్ ఇవ్వడం జరిగింది. మొబైల్ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ మనకు డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే ఒకే సర్వర్ ఉన్న నెట్ అనేది కనెక్ట్ చేయాలి. మనము ఈ రెండు మొబైల్కి సిస్టమ్కి ఒకే నెట్వర్క్ ఇంటర్నెట్ ఉంటే అది మనకు దీంట్లో ట్రాన్స్ఫర్కి యూజ్ అవుతుంది. లేదంటే ఏదైనా వైఫై ఉన్నా కూడా సిస్టమ్కి అదే నెట్ ప్లస్ మొబైల్కి కూడా అదే నెట్ ఉంటే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే హాట్స్పాట్ కనెక్షన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసేసాను. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో పేజ్ వచ్చింది, అలో యాక్సెస్ మేనేజ్ యువర్ ఫైల్స్ అని వచ్చింది. దాన్ని కూడా ఆన్ చేసేసి బ్యాక్ వచ్చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సర్వర్ URL నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే FTP/ అనుకుంటా ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము మై కంప్యూటర్లో పైన సెర్చ్ బార్లో టైప్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేసి ఈ విధంగా అది ఎలా ఉంటే అలా సర్వర్ URLని అక్కడ టైప్ చేసిన తర్వాత మనకి ఎంటర్ కొట్టేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ యొక్క ఫోల్డర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇందులోంచి ఒక వీడియోని నేను సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను డేటాని. ఇందులో ఒక వీడియో సెలెక్షన్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక వీడియో సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ చేసేసుకొని ఇక్కడ డెస్క్టాప్ పైన పేస్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొబైల్ ఫైల్స్ నుండి మనం డేటాని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో టాపిక్ ఏంటంటే ఇంటర్నెట్ మాత్రం సేమ్ IP అడ్రస్ ఉన్న ఇంటర్నెట్. అంటే ఇప్పుడు మనకు మొబైల్ నుంచి వైఫై హాట్స్పాట్ షేరింగ్ ఇచ్చినా పనిచేస్తుంది. లేదనుకుంటే ఏదైనా వైఫై నెట్వర్క్ మొబైల్కి, కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి అదే నెట్వర్క్ అనేది ఉండాలి. కంప్యూటర్కి అదే నెట్ ఉండాలి, మొబైల్ కూడా అదే నెట్ ఉండాలి. ఒకవేళ అలా అవైలబుల్ లేకుంటే మన మొబైల్ నుంచి హాట్స్పాట్ షేరింగ్ ఇచ్చి కనెక్ట్ చేసేసుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ మొబైల్ యొక్క ఫోల్డర్స్ ఉన్నాయి కదా, దాంట్లో బ్యాక్ వెళ్తాను. ఇప్పుడు ఓకే, బ్యాక్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవి మొబైల్ ఫోల్డర్స్. ఇప్పుడు మనం దీన్ని డిస్కనెక్ట్ చేయాలంటే ఏం లేదు, మనము మొబైల్లో ఇక్కడ స్టాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ స్టాప్ని మనము క్లిక్ చేసినట్లయితే స్టాప్ అయిపోయింది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఫోల్డర్స్ అన్ని హైడ్ అయిపోతాయి, ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఎర్రర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. లేదు మళ్ళీ మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ స్టార్ట్ అక్కడ వచ్చింది కదా, స్టార్ట్ని మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ అదే నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. స్టార్ట్ని క్లిక్ చేసి మళ్ళీ అక్కడ పైన FTP / అనుకుంటా ఇవి ఉంటాయి కదా సర్వర్ URL, అక్కడ టైప్ చేసేయాలి.
సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఆల్రెడీ ఇంతకుముందు టైప్ చేసినాం కాబట్టి అక్కడ ఫీడింగ్ ఉంది, FT పైన కొట్టగానే అక్కడ వచ్చేస్తుంది. ఎంటర్ కొట్టేసి మనకు ఫైల్స్ ఇలా ఓపెన్ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనకి ఈ ఫైల్స్ అండ్ మొబైల్ ఫైల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, ఎటువంటి డేటా కేబుల్స్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ స్టాప్ నొక్కేస్తే స్టాప్, రిఫ్రెష్ చేసేస్తే FTP ఎర్రర్ అని మళ్ళీ డిస్ప్లే ఇస్తుంది. ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది అన్నట్టు. ఈ విధంగా మన డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వైర్లెస్, ఎటువంటి కేబుల్స్ కానీ ఎటువంటి పెన్ డ్రైవ్స్ కానీ లేకుండా మన డేటాని షేరింగ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సర్వర్ URL నెంబర్ని మనం సీక్రెట్గా ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఎవరితో షేరింగ్ చేసుకోవద్దు. ప్లస్ మీరు డేటా షేరింగ్లో ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని మీకు వెరీ యూజ్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe for more videos. Thank you.